పార్లమెంట్ ఎన్నికల వేళ కమలం పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ వేగవంతం చేసింది. వీలైనంత ఎక్కువ మంది గులాబీ నేతల్ని పార్టీలో లాగేందుకు కసరత్తు మొదలుపెట్టింది. ఇప్పటికే ప్రకటించిన 9 స్థానాల్లో 5 స్థానాల్ని బీఆర్ఎస్ నుంచి వచ్చిన నేతలకే కేటాయించారు. ప్రకటించాల్సిన 8 స్థానాల్లో కూడా 5 కోసం బీఆర్ఎస్ నేతలకు కాషాయం నేతలు గాలం వేస్తున్నారు. తెలంగాణలో ఆపరేషన్ లోటస్ కార్యక్రమం స్పీడ్ పెంచింది బీజేపీ. ఇప్పటికే ప్రకటించిన 9 స్థానాల్లో 5 బీఆర్ఎస్ నుంచి వెళ్లిన వారికే ఛాన్స్ ఇచ్చింది. నాగర్ కర్నూలు సిట్టింగ్ ఎంపీ రాములను పార్టీలో చేర్చుకుని ఆయన కుమారుడికి మొదటి జాబితాలోనే టికెట్ ఇచ్చింది. జహీరాబాద్ సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్కు కండువా కప్పి అవకాశం కల్పించింది. గతంలో చేరిన బోర నరసయ్య గౌడ్ను భువనగిరి నుండి, కొండా విశ్వేశ్వరరెడ్డిని చేవెళ్ల నుండి బరిలో నిలిపింది. మాజీ మంత్రి ఈటెల రాజేంద్రకు మల్లికార్జున నుంచి పోటీలో ఉన్నారు. ఇలా మొదటి జాబితాలోనే 5 చోటు కల్పించారు. అంతటితో ఆగకుండా ఒక మాజీ ఎంపీతో పాటు మరో 3 మాజీ ఎమ్మెల్యేలను సైతం పార్టీలో తీసుకువచ్చేందుకు బీజేపీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. బీజేపీ మిగిలిన 8 స్థానాల్లో 5 కోసం బీఆర్ఎస్ కు చెందిన బలమైన నేతల కోసం గాలం వేస్తోంది. ఇందులో మహబూబాబాద్, ఖమ్మం, నల్గొండ, పెద్దపల్లి, వరంగల్ వంటి స్థానాలున్నాయి. ఇప్పటికే మహబూబాబాద్ మాజీ ఎంపీ సీతారాం నాయక్ ఇంటికి స్వయంగా వెళ్లిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆయన బీజేపీలో చేరాలంటూ ఆహ్వానించారు. సీతారాం నాయక్ వ్యాఖ్యలు చూస్తే ఆయన కమలం పార్టీలో చేరడం లాంఛనంగానే కనబడుతోంది. మరోవైపు ఖమ్మం బీఆర్ఎస్ నేత జలగం వెంకట్రావుతో కూడా చర్చలు జరిపినట్టుగా తెలుస్తోంది. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి జలగం వెంకట్రావులతో చర్చించి కిషన్ రెడ్డితో మాట్లాడించినట్టుగా తెలుస్తోంది. వరంగల్ ఎంపీ స్థానం కోసం మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్తో చర్చలు జరిపారు. బీఆర్ఎస్ అధిష్టానం ఆయన బుజ్జగించినప్పటికీ ఆయన బీజేపీ వైపే మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తోంది. నల్గొండ స్థానానికి హుజూర్ నగర్ మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డితో చర్చలు జరిపినప్పటికీ పార్టీలో ఉన్న కొంతమంది సీనియర్ నాయకులు వ్యతిరేకిస్తున్నట్టు సమాచారం. పెద్దపల్లి పార్లమెంట్ స్థానం నుండి పోటీలో దిగేందుకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఒక మాజీ ఎమ్మెల్యే ప్రయత్నాలు చేసినప్పటికీ కుదరలేదు. దీంతో బీఆర్ఎస్ పార్టీకి చెందిన గాయకుడు మిట్టపల్లి సురేందర్ ను చేర్చుకునే ఉద్దేశంలో బీజేపీ నేతలు ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఎంపీ టికెట్ పై హామీ ఇస్తేనే ఆయన పార్టీలో చేరతారంటూ ప్రచారం జరుగుతోంది.